తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలన్నీ ఒక ఎత్తైతే ఆ ఊళ్ళో మాత్రం ఏకంగా యుద్ధమే జరిగింది. అన్ని చోట్ల ఎన్నికలు ముగిసి పాలక వర్గాలు ఏర్పడ్డా అక్కడ మాత్రం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇప్పటిదాకా జరగలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. అయితే ఎట్టకేలకు ఏప్రిల్ 4న అక్కడ ఎన్నిక నిర్వహణకి నోటీస్ జారీ అయింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరి ఆ రోజైనా ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుందా లేక అధికార ప్రతిపక్షాల మధ్య మళ్లీ పోరికి తెరలేస్తుందా? ఇంతకీ ఏదా మున్సిపాలిటీ? చూసేందుకు చిన్న పురపాలక సంఘం, కానీ తెలంగాణలోనే అతిపెద్ద రాజకీయ రణరంగం. చైర్మన్ సీట్ కోసం హాట్ ఫైట్. క్యాతన్పల్లి మున్సిపల్ లొల్లి. ఏప్రిల్ 4న ఏం జరగనుంది? క్యాతన్పల్లి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో 22 వార్డులతో ఉండే మున్సిపాలిటీ. సంఖ్యాపరంగా చిన్నదే అయినా రాష్ట్ర స్థాయిలో సంచలనాలకు, ఆందోళనలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు ఎన్నికల పోలింగ్, కౌంటింగ్, ఫలితాల ప్రకటన, చైర్పర్సన్ ఎన్నిక నిర్వహణ వరకు అది కథన రంగాన్ని తలపించింది. 22 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఐ కూటమి 14 స్థానాలు దక్కించుకుంది. అధికార కాంగ్రెస్ కేవలం 7 వార్డులకు పరిమితమైంది. అక్కడితో కథ ముగిసిపోలేదు. అక్కడే అసలు కథ మొదలైంది. అది మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాఖా కావడం, మంచిర్యాల జిల్లా అంతా కాంగ్రెస్ గాలి వీచిన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ వ్యూహంతో క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ హవా కనిపించింది. దీంతో అసలు రచ్చ ఇక్కడే మొదలైంది. ఈ మున్సిపాలిటీని 6 హస్తగతం చేసుకోవాలన్న అధికార కాంగ్రెస్ తన అమ్ముల పొదిలోని అన్ని అస్త్రాలు ప్రయోగించింది. ఫిబ్రవరి 16న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగ్గా క్యాతన్పల్లిలో మాత్రం ఆ తర్వాత రోజు జరిగింది. ఫిబ్రవరి 17న బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య ఏకంగా యుద్ధమే జరిగింది. మంత్రి వివేక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి, బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ పై కాంగ్రెస్ నేతల దాడితో క్యాతన్పల్లి రణరంగంలా మారింది. ఎలాగోలా కౌన్సిల్ హాల్ కి చేరుకున్న బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్స్ ని మంత్రి వివేకన్ టీం ఇబ్బందికి గురి చేశారన్న ఆరోపణలొచ్చాయి. ఇక కౌన్సిల్ హాల్లో గందరగోళం చోటు చేసుకోవడంతో మెజారిటీ సభ్యులు ఉన్న బీఆర్ఎస్ కు ఎన్నికల అధికారులు అవకాశం ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపించాయి. సమయం అయిపోయిందంటూ క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికని అధికారులు వాయిదా వేశారు. ఇక మంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి, ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఆందోళనలతో క్యాతన్పల్లి అట్టుడికిపోయింది. దాడి కేసులో బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ సహా 9 మందిని 14 రోజుల రిమాండ్ కి పంపించారు. క్యాతన్పల్లిలో చెలరేగిన రాజకీయ రచ్చ తెలంగాణని కుదిపేసింది. ఆ తర్వాత క్యాతన్పల్లిలో ఎన్నిక నిర్వహించాలని హైకోర్టుని బీఆర్ఎస్ ఆశ్రయించింది. దీంతో మార్చి 3 నుంచి 3 వారాల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ని హైకోర్టు ఆదేశించింది. ఆ గడువు కూడా ముగిసిపోవడంతో కోర్టు ధిక్కరణ కింద మరోసారి హైకోర్టు ఆశ్రయించింది బీఆర్ఎస్. దీంతో అలర్ట్ అయిన ఎన్నికల కమిషన్ క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను ఏప్రిల్ 4న నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఆ రోజు మధ్యాహ్నం 12:30 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ఒకవేళ ఆ రోజున సాధ్యం కాకపోతే ఆ తర్వాత రోజైనా ఏప్రిల్ 5నైనా ఎన్నిక నిర్వహించాల్సిందే అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక క్యాతన్పల్లితో పాటు వాయిదా పడ్డ ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలకు కూడా ఏప్రిల్ 4 మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఈసీ ఆదేశించింది. క్యాతన్పల్లిలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. నువ్వు ఎంత ప్రజాస్వామ్య విలువలు పాటిస్తున్నావు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇదే క్యాతన్పల్లిలో 22 వార్డులకు గాను క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మేము 14 వార్డులు మేము గెలిచి కేవలం 7 వార్డులు మీ కాంగ్రెస్ గెలిస్తే ఇప్పటికి ఎన్నిక జరగనిస్తలేవు నువ్వు. కాంగ్రెస్ తరపున మంత్రి వివేక్, ఆయన తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఎక్స్ అఫీషియో సభ్యులుగా పేరు నమోదు చేసుకోవడంతో క్యాతన్పల్లిలో కాంగ్రెస్ బలం 9కి చేరింది. స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో అధికార పార్టీ బలం 10కి పెరిగింది. అయితే బీఆర్ఎస్, సిపిఐ కూటమికి 14 మంది సభ్యులున్నారు. దీంతో ఏప్రిల్ 4న జరగనున్న ఎన్నికలో అధికార పార్టీ మరొకసారి తేలిపోతుందా, లేక గొడవలతో మళ్లీ పాత కథే పునరావృతమవుతుందా, లేక ఈ గొడవకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ చూస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే మంత్రి వివేక్ మాత్రం క్యాతన్పల్లిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కోరంతో సంబంధం లేకుండా ఏ పార్టీకి ఎక్కువ మంది కౌన్సిలర్స్ ఉంటే వాళ్లదే పైచేయి అయ్యే అవకాశం ఉందట. మరి ఆ రోజు ఏం జరుగుతుందా అని తెలంగాణ మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తోంది.
ఇంకోవైపు ఎన్నికలు జరిగిన రోజు నుంచి బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన 14 మంది కౌన్సిలర్లు రహస్య శిబిరంలోనే కొనసాగుతున్నారట. గెలిచిన రోజు నుంచి తమ కౌన్సిలర్ల ముఖం కూడా చూడలేదని, కనీసం ఈ ఎన్నికతో అయినా కౌన్సిలర్లు మున్సిపాలిటీల్లో అడుగు పెడితే అదే 10,000 అంటున్నారు కేతన్పల్లి జనం. అయితే ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించే బాధ్యత జిల్లా ఉన్నతాధికారుల మీదే ఉంటుంది. కానీ వాళ్ల మీద బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 4న ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.